కంచెరేగి తీపి ఓలే లక్ష్మమ్ము. అమ్మా ఏం చేస్తున్నావు? నేను నైట్ ఒక పుస్తకాన్ని చదువుకొని కొంచెం సమయం దొరికింది నాకు. సో ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ బుక్, ఆల్రెడీ కొన్ని పుస్తకాలు చదువున్నాను, కొన్ని పుస్తకాలు తిరిగేశాను, కొన్ని పుస్తకాలు చూసి అట్ట పడేశాను. ఇన్ని పుస్తకాలు, అసలు టోటల్ ఎన్ని పుస్తకాలు ఉంటాయి భూమి మీద? ముద్రించబడ్డ పుస్తకాలు ఒక 200 కోట్లు ఉంటాయి. 2.5 కోట్లు మాత్రమే ముద్రించబడ్డ పుస్తకాలు. ఓకే. పుస్తకాలు లేని రోజుల్లో మనిషి చేతిరాత రాసేవాడు, లేకపోతే వాటిని ఏమంటారు, ఆకుల మీద రాసేవాడు, తాళపత్రాలు, లేకపోతే గోడల మీద రాసేవాడు. కొన్ని మత గ్రంథాలు చెప్తారు మేక చర్మాల మీద, ఆ తర్వాత అక్కడ బండల మీద చెక్కుతారనమాట. శిలాఫలకాలు అంటే ఒకప్పుడు పేపర్ ఉండేది కాదు, శాశ్వతంగా ఉండాలంటే రాయి మీద చెక్కాల్సిందే. సో అట్లా మానవజాతి పరిణామ క్రమంలో పుస్తకం ముద్రణా యంత్రము కనుక్కోవడం అనేది సంథింగ్ రిమార్కబుల్. ఎందుకంటే అక్షరము క్షరముగా అనేది అని చెప్తారనమాట. క్షరం అంటే నశించిపోవడం, అక్షరము క్షరము కానిది అంటే ఎప్పటికీ నశించనిది. నేను మరణించినా నేను రాసిన ఆత్మదర్శనం ఉండే ఉంటుంది. భూమంతా మొత్తం కుదుపులకు గురైన ఒక 1000 ఏళ్ల తర్వాత ఎవరో ఒక తువ్వితే ఒక పేజీ దొరకొచ్చు. అట్లా సంథింగ్ మే హ్యాపెన్. ఈ పుస్తకం తెలిసి ఇవన్నీ పుస్తకాలు కదా, ఇది నాది, నేను రాసింది ఇది. అవునా? ఓకే. ఒక బుక్ నేను పుస్తకాలు, ఇప్పుడు ఇది పుస్తకం నాకు ఎంత శ్రద్ధ అంటే, నేను ఒక బుక్ రాసి, చిన్న బుక్ చూడు, అంటే ఆత్మస్థైర్యం కూడగొట్టుకోవడానికి, అది రాయగలనా లేదా ఈ సంశయం పోగొట్టుకోవడానికి ఈ బుక్ రాసిన. ఇందులో ఏముందో నీకు కూడా తెలియదు. ఓకే. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ రాసి సినిమా తీయడానికి నేను దీన్ని బుక్గా రాశాను. మీరు ఆశ్చర్యపోయేంత నీట్గా ఉంటుంది అసలు. నువ్వు సినిమా స్క్రిప్ట్ ఇలా రాయాలంటావు కదా, ఇగో మీ పప్ప ఎప్పుడో రాసిండు. మొత్తం డైలాగ్స్ వర్షన్, మొత్తం స్టోరీ బోర్డ్తో సహా చూడు. దీని పేరు గన్ డెత్ అండ్ ఐ, అంటే తుపాకీ, మరణము మరియు నేను అని. చాలా బాగుంది, నేను తీస్తాను. ఇందులో చివరికి ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ఏంటంటే, ఈ షార్ట్ ఫిల్మ్ తీసిన ఉంది ఇప్పుడు ఇంటర్నెట్లో పెట్టలే, ఉంది, పెడదామంటే తప్పకుండా. అందులో మా ఫ్రెండ్ మూలవిరాట్ యాక్ట్ చేసిండు. వెరీ ప్రొఫెషనల్గా చేసిన అనమాట. నేనే కెమెరా, నేనే ఎడిటింగ్, నేనే సౌండ్, మళ్ళీ యాక్ట్ చేయొచ్చా? అక్కర్లేదు, దాన్ని సినిమా చేయొచ్చు ఇప్పటికీ. స్క్రిప్ట్ అంతా బాగుంటుంది. సరే నా దగ్గర డబ్బులు లేవు, నేను తీయలేను. అయితే అదేమంటారు, దాంట్లో చివరి డైలాగ్ ఉంటుంది అనమాట. ఇక తను పోలీసులు వచ్చి పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తారన్నప్పుడు తన అద్దం తానే మొహంలో చూసుకొని, మొహాన్ని తన అద్దంలో చూసుకొని జస్ట్ నవ్వుకుంటాడు అనమాట. అప్పుడు తన గన్ను తీసి, ఇందులో ఒక బుల్లెట్ ఉంది, మహా అంటే అక్కడ ఉన్న పోలీసుల్లో నేను ఒక్కరిని చంపేస్తాను అంతే, బయట 1000 తుపాకులు ఉంది, నేను ఏదేమైనా వాళ్ళతో పోరాడలేను. తర్వాత తన కాల్లో బుల్లెట్ ఉంటుంది. అతను డైలాగ్ ఏంటంటే, అందరికి బంగారం గింగారం అందమైన అమ్మాయిలు ఉండొచ్చు, కానీ కాల్లో బుల్లెట్ కొందరికి ఉంటుంది. వెరీ రేర్ అన్నట్టు. అంటే భూమి మీద ఎవరికి లేదు, నాకుంది కాల్లో బుల్లెట్. అట్లా. సో నా గన్ను, నా బుల్లెట్ నా లోపలనే వెళ్ళిపోవాలి, నాతోనే ఎండ్ అవ్వాలి ఈ గ్యాంగ్స్టర్ గిరి. సో ఒక గ్యాంగ్స్టర్, ఒక సాదాసీదా మనిషి, ఒక మామూలు సాదాసీదా అమ్మాయిని, ఆ అమ్మాయి పాపం సినిమాల్లో అవకాశం కోసం ట్రై చేస్తుంటే ప్రొడ్యూసర్ తలకు గన్ను పెడితే వాడు అమ్మాయికి అవకాశం ఇస్తే, ఆ అమ్మాయి పెద్ద హీరోయిన్ కూర్చొని వీడికి పలకరియదనమాట. దాంతో అమ్మాయిని కిడ్నాప్ చేద్దామని హైదరాబాద్ వస్తాడు. అది కథ. అది. సో పుస్తకం అన్నది ఇంకా నా జీవితంలో శ్వాస ఎట్లనో నాకు అక్షరము పుస్తకం అట్లా. ఇవి నేను రాసిన మ్యానుస్క్రిప్ట్. అంటే నా మ్యానుస్క్రిప్ట్స్ ఇవి చూడు. ఇవి నేను రాసుకునే పుస్తకం కూడా చాలా వాల్యూ ఇస్తాను. నా దగ్గర డబ్బులు లేనప్పుడు కూడా నేను చాలా మంచి కాస్ట్లీ పుస్తకాలు కొనుక్కున్నా. చూడు వెనక ఒక డ్రాయింగ్ వేసి, ఇది నేను వేసింది. ఇది అంటే ఇప్పుడు యూట్యూబ్ ఉంది, ఎవరో చూస్తారని కాదు, శ్రద్ధ. అంటే నేను ఆ రోజుల్లో నేను రాసింది మైండ్. కాలమన్నది లేదు, కాంతి తప్ప వయసన్నది లేదు, మనసు తప్ప గమ్యమన్నది లేదు, గమనానలయమైన అద్భుత ప్రాణి రీసా రసో వైసా అని రాసిన పద్యం అందులో ఉంది. ఇస్తాను. ఇవన్నీ చాలా ఉన్నాయి మ్యానుస్క్రిప్ట్స్. అవన్నీ కూడా యథావిధిగా ప్రింట్ చేయొచ్చు, అడపదడప రాసినవి, స్టోరీ బోర్డ్స్ ఇట్లాంటివి. అయితే నువ్వు ఎందుకు వచ్చినావు? అదే ఏదైనా బుక్ ఇంట్రొడ్యూస్ చేస్తావా అని అడగడానికి వచ్చా.
చాలా మందికి తెలియని పుస్తకాలు తప్పకుండా తెలుగు చదవాలనుకుంటే హిమజ్వాల చదవాలి. హిమజ్వాల ఇది వడ్డెర చండీదాస్ రాసినటువంటి హిమజ్వాల. తెలుగు, అసలు తెలుగు భాష ఎంత అందంగా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే హిమజ్వాల చదవండి. ఇది రాజమండ్రి అమ్మ పంపించింది నాకు గిఫ్ట్గా. నేను ఎప్పుడైనా రాసుకుంటా పేర్లు. ఇప్పుడు ఏదైనా ఒక పేరు చెప్పు, ఎక్కడ చూసినా తెలుగు ఎట్లుంటుంది తెలుసా? తేనెలూరు, రసాలూరు, రకరకాల పాకాలు ఉంటాయి, కదలీ పాకం అన్నమాట. ఇప్పుడు ఇది ఎక్కడన్నా చదువుతా చూడు, మస్తు బీభత్సమైన పోయిటరీ ఉంటుంది. ఊరికే చదువుతా అంటే వినేవాళ్ళకి నచ్చుతుందా నచ్చదా అనేది. ఆమె వేళ్ల మధ్య కదులుతున్న కొమ్మ తీసుకుని ఆఖరి మెట్టు ఎక్కి ఆమె తలలో గుచ్చాడు. జారి విడిచిన జుట్టులోంచి జారి కింద పడ్డది. వంగి తీసుకుంది. అవయవాల సాంద్రత తన చేతుల మధ్య తూగినట్లు అనిపించింది అతనికి. సూపర్ భాష ఉంటుంది అన్నట్టు. దూరానికి పచ్చగా, చెరువు దగ్గరికి లోన తెల్లగా నిండా నీళ్లు కదలవు. కదలకుండానే చిన్న అంశాన్ని 2 పేరాలు రాస్తాడు. నువ్వు రాయలేవు అట్లా. అపారమైన భాష సంపత్తి, పద సంపత్తి ఉండాలి, భావ సంపత్తి ఉండాలి. తర్వాత దర్శించగలగాలి ఆ సన్నివేశాన్ని. చూడు, దూరానికి పచ్చగా, చెరువు దగ్గరికి లోన తెల్లగా నిండా నీళ్లు కదలవు. కదలకుండానే చుట్టూ కదులుతుంది. కప్పని చూసి పాము భయంతో పారిపోతుంది. కప్ప పామును పట్టుకుంది. లాగి నోట్లో కుక్కుకుంటుంది. 30 ఏళ్ల కప్ప ఊగిసలాడిపోతుంది. పసిపాము కరవటం రాదు. అమ్మ నే కాదు. ఇట్లా చాలా ఎక్స్ట్రాడినరీ ఎలాబొరేషన్ ఉంటుంది. సో చదవాలనుకుంటే ఇవి చదవండి. తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిటివ్ రైటర్స్లో తెలుగులో ఈయన మహానుభావుడు శ్రీమాన్ కొడవటిగంటి కుటుంబరావు. ఈయన స్పెషాలిటీ ఏంటంట తెలుసా? ఆయన జీవితంలో రాసిన కథలన్నీ మొత్తం బోర్ల వండుకునే రాసిండు. అవునా? ఇది ఎవరు తెలియదు. ఎందుకలా? ఆయన బోర్ల వండుకుంటేనే కథ రాస్తాడు. బోర్ల వండుకొని కాళ్ళు ఇట్లా పెట్టాలి, వెనక పెట్టి ఒక చేయి మోచేయి మీద పెట్టి రాయాలి. ఆయన బోర్ల వండుకుంటుంటే అర్థం తెలుసా? ఆయన కథ రాస్తున్నాడనే, ఇంకా మళ్ళీ వేరే ముచ్చట లేదు. ఈయన రాసిన కథలు చాలా 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 ప్రొఫౌండ్గా ఉంటాయి. ఎవరైనా చదవాలనుకుంటే కొడవటిగంటి కుటుంబరావు. తర్వాత ఇది చాలా ఫేమస్ బుక్. ఇందులో పాల్ బ్రంటన్ అనే వ్యక్తి భారతదేశం అంతా తిరిగి, నేను దీని మీద ఒకసారి వ్యాఖ్య చేశాను లాంగ్ బ్యాక్. అప్పుడు చాలా మందికి నచ్చి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అయ్యింది ఈ చేసిన తర్వాత. మళ్ళీ ఒకసారి చెప్పు పాపా ఈ బుక్ గురించి. ఈ పుస్తకం అయితే పాల్ బ్రంటన్ అనే ఒక విదేశీయుడు భారతదేశం అంతా తిరిగాడు. తిరిగి ఇప్పుడు ఈ ఊర్లో చదివితే ఈ ఊర్లో గురువు ఎవరండి? ఇప్పుడంటే మీడియా వచ్చింది కాబట్టి మీడియా ద్వారా చాలా మంది పరిచయం. ఆ రోజుల్లో మీడియా లేదు, ఓన్లీ వాక్కు ద్వారానే మాత్రం పరిచయం కదా. అట్లా మాట ద్వారా పరిచయమైన గురువులు చాలా కొద్ది మంది ఉండేవాళ్ళు. అరుణాచలంలో రమణ మహర్షి, కంచిలో కంచి పరమాచార్య, ఆ తర్వాత బెంగళూరు పోతే బ్రహ్మ అనే ఒక యోగి, ఇటుపక్క పోతే ఒక ఆయన, ఇటుపక్క పోతే వీరబ్రహ్మేంద్ర. అట్లా తక్కువ మంది, ఒకరిది అచల సిద్ధాంతము, ఒకరిది అద్వైత సిద్ధాంతము, ఒకరిది భారతీయ సనాతన ఆధ్యాత్మిక పరంపర, ఒకరిది ఏమంటారు బోల్డని నాథ్ సాంప్రదాయం, రకరకాల సాంప్రదాయం. సో ఎవరెవరికి ఏది ఇష్టమో అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటోళ్ళు. అట్లా పాల్ బ్రంటన్ మన భారతదేశంలో ఎవరెవరైతే చాలా లబ్ధ ప్రతిష్ఠులైన ఆ రోజుల్లో ఉన్న గురువులు అని చెప్పేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కలిసి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఒక బుక్ రాశాడు అనమాట. దాని పేరు చూసావా? రహస్య భారతం, గురువు అన్వేషణలో ప్రమాణ గ్రంథం. తర్వాత దీనికి ఇంగ్లీష్ వర్షన్ కూడా ఉంది, పాల్ బ్రంటన్ ఏ సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా. అంటే రహస్య భారతంలో ఉన్న ఆధ్యాత్మిక అన్వేషణ ఒకటి, ఇది వేరేది యాక్చువల్గా. దాన్ని ఎక్స్టెండెడ్ వర్షన్. ఇది చాలా, ఇది చదవాలనుకుంటే చాలా బాగా చదవచ్చు. నాట్ ఓన్లీ దిస్, ఇతను ఈజిప్ట్లో ఉన్న గురువుల మీద కూడా ఒక బుక్ రాశాడు. సో ఈజిప్ట్ గురించి మనకి ఎందుకు అనుకోవద్దు, ఆనందము ప్రశాంతత ఈజిప్ట్ వాళ్ళకైనా ఒకటే, మన భారతదేశం వాళ్ళకైనా ఒకటే. మెడిసిన్, ఆరోగ్యము, ఆహారం ఈజిప్ట్ వాడికైనా ఒకటే, మనకైనా ఒకటే. కాబట్టి ఆధ్యాత్మిక గ్రంథాలు ఎక్కడైనా చదవచ్చు. మత గ్రంథాలు వేరు, ఆధ్యాత్మిక గ్రంథాలు. మత గ్రంథాలు అనేవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇలా చేయాలి అలా చేయాలి. ఒక మనస్సు నుంచి పుట్టింది మతం. అందుకంటే కదా నాకు అభిమతం ఏంటి, నీకు సమ్మతమేనా. మతం అని వచ్చిందంటే నా మనస్సు యొక్క ఒకనొక శ్లేష, అది మతం. అందుకని మతాలు వేరు, ఆధ్యాత్మికత వేరు, ధర్మం వేరు. సో ఇప్పుడు ఏదైతే ఇస్లాం ఉందో, క్రిస్టియానిటీ ఉందో, అవి మతాల కిందకి వస్తాయి. అది ఒక సెట్ ఆఫ్ రూల్స్ని బేస్ చేసుకుని డూస్ అండ్ డోంట్స్. ఇది చేస్తే నువ్వు స్వర్గానికి పోతుంది, ఇది చేయకపోతే నువ్వు నరకానికి పోతావు, దానికి పనిష్మెంట్ ఉంటుంది, రివార్డ్ ఉంటుంది. మన దగ్గర అట్లా కాదు. బీ హియర్ నౌ, వర్తమానంలో ఉండు. అసలు స్వర్గంలోకి పోయినావా వర్తమానంలో ఉండు, నరకంలోకి పోయినావా అక్కడ వర్తమానంలో ఉండు, ఎక్కడున్నా బాగుండు అని చెప్తాం మనం. అది. సో ఇది చదవచ్చు. కొడవటిగంటి కుటుంబరావు గారి అన్నీ కూడా బాగుంటాయి.
ఆ తర్వాత ఇంకేదైనా ఒక 2-3 పుస్తకాలు చెప్పనా? ఉమ్, తరనా ఈ పుస్తకం చాలా యూనిక్ బుక్, తనికెళ్ళ భరణి గారు రాసింది. ఇది నిజానికి మళ్ళీ ముద్రించదగ్గ పుస్తకం ఇది. ఈ పుస్తకం స్పెషాలిటీ ఏంటంటే తనికెళ్ళ భరణి ఒక చిన్న ఊహ చేసి రాసిన పుస్తకం. ఒకవేళ త్యాగరాజ స్వామి ఎందరో మహానుభావులు కనుక రాశాడు, కానీ దాని కథ మనకు తెలియదు. ఆ రాయడానికి ముందు త్యాగరాజ స్వామి ఏం ఆలోచించుంటాడు, వాళ్ళ ఇంట్లో ఎలాంటి సన్నివేశం ఉంటుంది, రాస్తున్న సమయంలో ఏం జరిగింటది, రాసిన తర్వాత త్యాగరాజ స్వామి ఏం ఆలోచించుంటాడు అన్నది తను పరికల్పన చేసి రాశాడు అనమాట. చాలా ఎక్స్ట్రాడినరీ. వీలైతే చదవండి. తనికెళ్ళ భరణి గారు స్వయంగా నాకు ఇచ్చిన పుస్తకం. నా దృష్టిలో దిస్ ఈజ్ వెరీ రేర్. ఇది ఒక రేర్ పుస్తకం కింద లెక్క. ఇది బయట దొరకదు. నా దగ్గర బయట దొరకని పుస్తకాలు చాలా ఉన్నాయి. ఇంకేదన్నా ఈమె ఎవరో చాలా మందికి తెలియని కూడా తెలియదు. అనిపిస్తున్న పేరు ఇది. సౌరీస్ అంటే ఎవరు? చెలంగారి కూతురు. చెలంగారు ఎవరు? గుడిపాటి వెంకట చెలంగారు అని శ్రీ గుడిపాటి వెంకటచలము, రుక్మిణీనాథ శాస్త్రి ఇట్లాంటి వాళ్ళంతా కాంటెంపరీ. ఆరుద్ర కూడా అట్లాంటి చెలంగారి అమ్మాయి సౌరీస్ అనమాట. ఈమెన రమణ మహర్షి దగ్గర ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అక్కడే చాలా కాలం ఉండిపోయి ఆ తర్వాత తాను పెళ్లి చేసుకోలేదు, ఆధ్యాత్మిక మార్గంలో ఉండి ఏదేదో ఆలోచించుకొని తర్వాత చెలంగారు మరణించిన తర్వాత వాళ్ళు భీమిలి వెళ్ళారు. మనం యాక్చువల్గా మొన్న వైజాగ్ ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు భీమిలి బీచ్ అని వెళ్ళామా? సౌరీస్ గారు ఉండేది అదే ఊరు, భీమిలి. ఆ రోజు యాక్చువల్గా వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాను, కానీ అక్కడ ఎవరికి తెలియదు. నీకు సౌరీస్ తెలియదు, ఎవరికి తెలియదు. సౌరీస్ అంటే అది తెలియని వాళ్ళు వెళితే మజా రాదు. ఇప్పుడు నన్ను తెలిసిన వాళ్ళు నన్ను దర్శించుకోవాలి, నేను తెలిస్తే నేను దర్శించుకుంటాను. తెలియని వాళ్ళ దగ్గర ఎవడో అనుకుంటాం అట్లా. అందుకని మళ్ళీ ఎప్పుడైనా లైఫ్లో రావచ్చులే. సో సౌరీస్ గారు కూడా ఒక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ. పూర్తి ఆనందంగా మరణించిన వ్యక్తులు ఆవిడ ఒకరు. అట్లా చెప్పాలనుకుంటే ఒక గంట చెప్తా సౌరీస్ గారి కథలు. రమణ మహర్షికి సౌరీస్ ఉత్తరాలు రాసేది. రమణ మహర్షి కూడా సౌరీస్ జవాబు ఇచ్చేవాడు. రమణ మహర్షి సౌరీస్ నేరుగా మాట్లాడేది చక్కగా. ఆ సౌరీస్ రాసిన ఉత్తరాన్ని రమణ మహర్షి ఒక్కోసారి అందరి ముందు చదివి బాగా రాసావు అని చెప్పాడు. ఏదేమైనా రమణ మహర్షి ఏమిటో వాళ్ళకి అర్థం కాలేదు, అది సత్యం. సౌరీస్ ఏమిటి చెప్పుకోవాలంటే 2-3 స్టేట్మెంట్స్ చెప్తే సరిపోతుంది. ఒకటి, అరుణాచలం చాలా గొప్పది. ఫస్ట్ ఇనిషియల్ డేస్ అంటే అరుణాచలం చాలా గొప్పదే. తర్వాత రోజుల్లో అంటే మిగతా ఊర్లో అంత గొప్పవని ఏం కాదు, దేని గొప్పదని అనుకుంది. బట్ అరుణాచలం ఈజ్ సంథింగ్ స్పెషల్. ఇది సెకండ్ స్టేజ్. 3వ స్టేజ్లో ఉన్నదే అరుణాచలం, ఎక్కడ ఉంటే అక్కడ అరుణాచలం అని చెప్పి ఊళ్ళో ఉండిపోయింది అంతే. అంటే ఇన్ని అంటే సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్మేషన్లో ఆ జ్ఞానోదయం కలిగింది. ఇప్పుడు ఇది అరుణాచలం అవునా కాదు ఎట్లా తెలుస్తుంది? యూ డోంట్ నో. ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని నిద్రలో పడుకోబెట్టి అక్కడ అరుణాచలంలో ఒక గదిలో నిద్రలేస్తావు, నువ్వు అదే ఊర్లో ఉన్నా అనుకుంటావు, హైదరాబాద్లో పళ్ళు చేసుకుంటావు, బ్రష్ అది అరుణాచలం అనగానే ఒక గూస్ బంప్స్ వస్తుంది. నువ్వేం గుర్తుపట్టలే అట్లా. ఓకే, లాస్ట్ నేను తర్వాత షార్ట్స్ చేద్దాం అనడానికి ఒక పుస్తకం చూద్దామని వచ్చాను యాక్చువల్గా. ఇది మన తెలుగు విశ్వవిద్యాలయం వేసిన ఒక వింత పుస్తకం. ఇది ఏంటంటే తెలుగు సామెతలు. మనకు సామెతలు 3-4 తెలుసు, ఎన్ని సామెతలు ఉండొచ్చు అసలు అన్ని. ఒక్కొక్కటి ఒక్కొక్క షార్ట్ చేయాలి. నేను ఊరికే చదువుతా చూడు. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందట అన్ని. ఇది ఖాతా వచ్చినవి. కోడికి గజ్జలు కడితే కుప్పకుళ్ళగించదా అంటే కిట్టకిట్లని గబ్బు లేపిందంటది. కోడి నలుపైనా గుడ్డు తెలుపే. బాగుందిగా సామెత. అంటే అది ఏ సందర్భంలో చెప్పారని మనం షార్ట్ చేయొచ్చు. అంటే మనిషి ఎలాంటి వాడినా వాడి గుణం అంతే కదా అని చెప్పడానికి కోడి నల్లగా ఉంటేంది, ఎర్రగా ఉంటుంది, దాని గుడ్డు అయితే తెల్లగానే ఉంటుంది. ఎట్లా కన్ను గుడ్డితే నిద్రకేం లోటు ఎట్లా వండుకున్నాడు. ఆ తర్వాత కన్ను మనదే వేలు మనదే అని పొడుచుకుంటామా? అంటే మన పిల్లవాడే అని మనల్ని కొట్టినీకి వస్తూ అంటే మీ కొడుకు మీద నువ్వే కేసేస్తావురా. అప్పుడు ఆ తండ్రి అంటున్నా అనమాట, కన్ను నాదే వేలు నాదని పొడుచుకుంటున్నా, వాడు నా కొడుకైనా తప్పు అంటే అది కాంటెక్స్ట్. ఇప్పుడు సినిమా కథలు రాస్తున్నప్పుడు ఈ డైలాగ్ వేయాలి. ఇప్పుడు రచయితలందరూ ఇవన్నీ వాళ్ళకి తెలుసు. వాళ్ళ మంచి ఎమోషనల్ సీన్ రాయాలనుకో ఎత్తుకులాడతారు. లాస్ట్ ఇంకొకటి చెప్తా.
అత్తవారింటి ఐశ్వర్యం కన్నా అత్తవారింటి దక్కని ఐశ్వర్యం కన్నా పుట్టింటి గంజి మేలు. కరెక్ట్. బాగుంది కదా. చాలా బాగుంది. అత్తవారిల్లు అంటే కత్తుల బోను. ఆ కాలంలో అట్లా సెట్. కత్తింటి కాపురం అంటే కత్తి మీద సాము. అయ్యా ఇది లాస్ట్. ఇది అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు. కరెక్ట్. మనం అనుకున్నాం కదా. ఇంత పెట్టినావా టాక్ అది అదృష్టాన్ని? గుర్తులేదా? పెట్టలేదు. నీకు గుర్తుందా మనం ఒక టాక్ చేసినాం అదృష్టం గురించి, లక్ గురించి? ఎక్కడుంది అది? పెట్టినాం కదా, మొన్న పెట్టినాం పప్ప. గుర్తులేదు. సో ఇది మనం షార్ట్ చేయడానికి వాడుకుందాం. ఇది పుస్తకాల పరంపర. నేను చెప్తున్నా, ఏ పుస్తకాలు చదివినా ఏమీ రాదు. మీకు నచ్చే చదవండి, లేకపోతే లేదు. చదివినవాడు గొప్ప కాదు, చదివినవాడు అధముడు కాదు. ఎవడిష్టం వాడిది. రాసేవాడు ఎందుకు రాసాడో రాసిన వాడికి తెలియాలి. చదివేవాడు ఎందుకు చదువుతున్నాడో చదివేవాడికి తెలియాలి. ఇదంతా వీడు ఎందుకు చెప్తున్నాడని వినేవాడు మీకు తెలియాలి. నాకేం తెలుస్తుంది? నాకు వ్యక్తిగతంగా పుస్తక రచన ఒక ఆసక్తి. అంటే సమయాన్ని కాస్త అందంగా గడపడానికి నాకు ఉన్న వ్యాపకాలు చదవడం ఒకటి. ఈ పుస్తకాలు ఎలా చదవాలనేది రేపు ఎప్పుడన్నా గుర్తు చేసి చెప్తాను. అన్ని పుస్తకాలు కావు. ఇది ఎట్లా, అందరు మనుషులు కాదు. అందులో యోగులు ఉన్నారు, భోగులు ఉన్నారు, రాగులు ఉన్నారు, విరాగులు ఉన్నారు, వీతరాగులు ఉన్నారు, సౌమ్యులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, ద్రష్టలు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి అందరు ఉన్నారు. అట్లాగే ఈ పుస్తకాల్లో కూడా మంచి పుస్తకాలు ఉన్నాయి, జ్ఞానంతో నిండిన పుస్తకాలు ఉన్నాయి, చెత్త నిండిన పుస్తకాలు ఉన్నాయి. అట్లా ఇది ఓన్లీ 2 వరుసలు అనమాట, వెనక కూడా ఉంది అట్లా.